Hello everyone, this is RJ Kajal. Please subscribe to KKTV Telugu News. News is right. రాజేందర్ అండి, కేర్ హాస్పిటల్ ఆపరేషన్స్ హెడ్గా ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పవర్ కేర్ చర్చ్ ద్వారా మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈరోజు విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికీ 350 మంది ఈ సర్వీస్ను వినియోగించుకున్నారు. రకరకాల డిపార్ట్మెంట్ల తరఫు నుంచి లైక్ జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ఇంకా ఇతరత్ర ఐ స్పెషలిస్ట్, ఇలా అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడున్న పబ్లిక్ కూడా ఈ సర్వీస్ను వినియోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చారు. సో అలాగే డాక్టర్స్, ఇక్కడున్న సిబ్బంది వాళ్ళు కూడా వాళ్ళకి తగినట్టుగా పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ ఇన్కేస్ ఏమైనా వాళ్ళకి అడ్మిషన్స్ కానీ అలాంటివి ఏమైనా తదుపరి పరీక్షలు ఏమైనా ఉంటే హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి స్పందన అవడానికి ముఖ్య కారణం ప్రేయర్ పవర్ చర్చ్ యాజమాన్యం. సో వాళ్ళందరూ కలిసికట్టుగా కేర్ హాస్పిటల్తో మాట్లాడి ఇక్కడ మెగా క్యాంపు నిర్వహించడానికి వాళ్ళ ప్రయత్నం 100% ఫలించిందని చెప్పొచ్చు. సో ఇక ముందు కూడా ఇలాంటి సేవలు కొనసాగించడానికి కేర్ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వస్తుందని ఈ రకంగా మేము తెలియజేస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇలానే జరగాలని మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవడానికి కారణం ఈ పవర్ కేర్ చర్చ్ యాజమాన్యం. సో పేరున అందరికీ చర్చ్ పాస్టర్ గారు శామ్ అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క కేర్ హాస్పిటల్ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే మా సిబ్బంది కూడా ఇందులో ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ రకరకాల టెస్టులు పరీక్షలు చేస్తున్న ఇక్కడ ఉన్న డాక్టర్స్కి అందరికీ మా సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మేము కేర్ హాస్పిటల్ ముషీరాబాద్ నుంచి. సో నా పేరు సతీష్, నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్. సో ఇక్కడ ఈరోజు ప్రేయర్ పవర్ చర్చ్తో కలిసి మేము ఇక్కడ మెగా హెల్త్ క్యాంపును కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ హెల్త్ క్యాంపులో ఇప్పటికే దాదాపుగా 350 మంది పేషెంట్స్ స్క్రీన్ అయ్యారు, సో రిజిస్టర్ అయ్యారు. సో ఈ క్యాంపులో మేము సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్తో పాటుగా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. సో కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, ఇలా సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్తో పాటుగా షుగరు, బీపీ, పిఎఫ్టీ మరియు పల్మనాలజీ కన్సల్టేషన్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, బిఎండి బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్, డెంటల్ చెకప్, ఐ చెకప్, HbA1c టెస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా అవసరమైన వారికి, డాక్టర్స్ అడ్వైజ్ చేసిన వారికి ఉచితంగా మందులు కూడా, మెడిసిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ మెగా హెల్త్ క్యాంప్కు, ఈ వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. చాలామంది ఈ రామ్నగర్ చుట్టుపక్కల నుంచి వచ్చి వైద్య సేవలు వినియోగించుకుంటూ ఉన్నారు. సో మా డాక్టర్స్ కూడా డాక్టర్ మోయినుద్దీన్ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీం పల్మనాలజిస్ట్, డాక్టర్ స్వాతి
గైనకాలజిస్ట్, డాక్టర్ ఆనంద్ బాబు ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ వరుణ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇంకా పబ్లిక్ చాలామంది వస్తూ ఉన్నారు. మేము దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది వరకు ఈ క్యాంపుకు వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రజెంట్ ఉన్న క్రౌడ్ని బట్టి. సో ఇలాంటి క్యాంపును మీరు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. కేర్ హాస్పిటల్ నుంచి మేము ఇలాంటి క్యాంపులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి మెడికల్ సర్వీసెస్ అయినా సరే మేము అందించడానికి అందుబాటులో ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు హెప్సిబా, వాసన కేర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. నేను ఒక ఆప్టోమెట్రిస్ట్ని. ఇక్కడ క్యాంప్ ఇవాళ కండక్ట్ చేసాము. కేర్ హాస్పిటల్ అండ్ మేము కలిసి కండక్ట్ చేసాము. చిన్న పిల్లలకి చాలామందికి సైట్ వస్తుంది కదండి, పిల్లలు ఫోన్ చూడడం ద్వారా చాలామందికి సైట్ వస్తుంది. వాళ్ళకి తెలియదు వాళ్ళకి సైట్ వచ్చిందని కూడా. మీరే దాన్ని గుర్తించాలి. కళ్ళు మూసి తెరవడం, కళ్ళు కొంచెం చిన్నగా చేసి చూడడం లాంటివి చేస్తారు. వాళ్ళని చూసి మీరే వాళ్ళని గుర్తించి వాళ్ళ సైట్ ఉందో లేదో మీరు హాస్పిటల్కి పంపించాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న మీ హాస్పిటల్ ఏదైనా సరే కంటి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఎప్పుడైనా సరే కంటికి ఏదైనా సమస్య వస్తే వెంటనే చూపించుకోవాలి, లేదంటే తర్వాత కన్ను పోతే తర్వాత మనకి రాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి మొబైల్ని దూరంగా ఉంచండి. స్క్రీన్ టైం అనేది ఎక్కువగా వాడద్దు. ఏదైనా అవసరం ఉంటేనే 1 గంట లేదా కొద్దిసేపు పక్కన మీరే ఉండి ఫోన్ వాళ్ళ చేతికి ఇవ్వద్దండి. ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయించాలి, బయట ఆడిపించడం అలాంటి వాటికి ప్రోత్సహించాలి వాళ్ళని. పిల్లలకైతే చాలామందికి సైట్ వస్తుందండి. మీరు అవేర్నెస్గా ముందే చూసుకోవాలి. సైట్ చెక్ చేస్తున్నప్పుడు సైట్ చాలామందికి వస్తుంది. ముందే చూపించుకుంటే